morning, everyone. We welcome you all for Anantapur Cricket League Season 2. So this is inaugural program. I request Manchester Premier to Advocate to come out. I request Bhaskar Reddy, who are the winners of Anantapur Cricket League Season 1, to start this speech, please. అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేని విధంగా అనంతపురం క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి మధుసూదన్ గారు, దీన్ని బాగా ప్రోత్సహించిన మాంచు గారు, మరి అదేవిధంగా సాయి గారు, ఈ వేదిక మీద ఉన్న అందరికీ, అదేవిధంగా ఇక ఫ్రాంచైజ్ ఓనర్లకు, క్రీడాకారులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, ఈ అనంతపురం జిల్లా అనేది ఒక క్రికెట్కు ఒక కానాచిగా మారింది. దానికి ప్రధానమైన కారణం మనం హృదయపూర్వకంగా కర్తవ్యంతో ఇంతటి సౌకర్యాన్ని అందించి ఈ యొక్క ఏర్పాటు నిర్వహించిన మన ఆర్డిటి వ్యవస్థాపకులకు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇలాంటి గతంలో సౌకర్యాలు లేనప్పుడు అనేకమైన ఇబ్బందులు పడుతూ మట్టి గ్రౌండ్ల మీద ఆడుకున్న రోజుల్లో మరి ఆ రకంగా కాకుండా అనేకమైన సౌకర్యాలు కల్పించినప్పుడు దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. మరి ఇటువంటి సందర్భంలో రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఉత్తమమైన క్రికెట్ క్రీడాకారులుగా తయారయ్యేందుకు ఒక మంచి గ్రౌండ్లే కాకుండా ఇలాంటి ఏసీఎల్ లాంటివి రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఇది రెండో వేదిక. ఇప్పుడు దీన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలా. నిరంతరం మీరు శ్రమించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అప్పుడు మాత్రమే మనం శ్రమించినప్పుడు మాత్రమే మనకు మంచి ఫలితాలు దక్కుతాయని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ప్రతి ఒక్క క్రీడాకారుడు కూడా నేను బాగా ఆడాలి ఒక తాపత్రయంతో పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, ఇంతటి చక్కని అవకాశం కల్పించిన జిల్లా క్రికెట్ అసోసియేషన్ వారికి, మంచు సార్ గారికి, అదేవిధంగా పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. Respected members on the dais, franchise owners, my dear players, very best opportunity for you to prove yourself. So, Anantapur District Cricket Association మంచి ప్లాట్ఫామ్ ఇచ్చింది ప్రతి ఒక్క ప్లేయర్కి. మీరు ప్రూవ్ చేసుకుంటే యూ కెన్ హ్యావ్ బెటర్ హైయర్ లెవెల్ ఆఫ్ క్రికెట్. సో ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఆల్ ద బెస్ట్. ఈ ఏసీఎల్ను చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. గ్రామీణలో ఉన్న క్రీడా స్ఫూర్తిని వెలికి తీయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని కోరుకుంటున్నా. ఇక్కడికి వచ్చిన ఫ్రాంచైజ్ ఓనర్స్కి, టీం ఆడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్. మీరందరూ కూడా మీలోని క్రీడా నైపుణ్యాన్ని, మీ ప్రతిభను ఇక్కడ వెలికి తీసుకొని మరిన్నో ఉన్నత స్థానాలు అధిరోహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. ఇక్కడికి విచ్చేసిన పెద్దలు మాచు ఫెరర్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరికీ ముందుగా జిల్లా క్రికెట్ సంఘం తరఫున స్వాగతం తెలియజేసుకుంటున్నాం. గత సంవత్సరం మేము ఈ ఏసీఎల్ 1 ప్రారంభించాలని అనుకున్నప్పుడు ఎక్కువ మంది అనంతపూర్లో జరుగుతుందా, ఇలాంటివి చేయగలమా అని కొద్దిగా నిరుత్సాహపరిచారు. కానీ చాలామంది అప్రోచ్ అయినప్పుడు మేము కూడా చేస్తాము అని చెప్పి ముందుకు వచ్చి లాస్ట్ ఇయర్ 4 టీములకు స్పాన్సర్ చేసిన మన వర్ష హాస్పిటల్ కానీ, అనంత రైజింగ్ స్టార్స్ కానీ, మన శ్రీనివాస్ గారు కానీ, వీరందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వారు ఇచ్చిన ప్రోత్సాహమే మళ్ళీ ఈ సంవత్సరం కంటిన్యూ చేయడానికి మాకు ఉత్సాహపడింది. సో ఈ సంవత్సరం కూడా మాకు అందరూ సహకరించి ఈ టోర్నమెంట్ విజయవంతం చేయడానికి సహకరించాలా అని చెప్పి మేము ముందుగా విన్నవించుకుంటున్నాం. ఈ లాస్ట్ ఇయర్ సీజన్ 1 చేసినప్పుడు అనంతపూర్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో మన పార్టిసిపేషన్ ముందు సంవత్సరం అంటే మొదటి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ జరిగినప్పుడు మన పార్టిసిపేషన్ 9 మాత్రమే ఉండింది. గత సంవత్సరం చేసినప్పుడు ఆ నెంబర్ 14కు పెరిగింది. అంటే మన జిల్లా నుంచి 14 మంది ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో పార్టిసిపేట్ చేశారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ టోర్నమెంట్ చేయడం వల్ల మరింత మందికి అవకాశం వస్తుంది అనే ఉద్దేశంతో, మన లోకల్ లీగ్ను ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో 32 టీములతో జిల్లాలో మొదటిసారిగా T20 లీగ్ ఏర్పాటు చేసి అందులో పార్టిసిపేట్ చేసిన క్రీడాకారులకు కూడా ఈ లీగ్లో ఈ టీం ఎంపికలో వాళ్ళకి కూడా ప్రాధాన్యం ఇస్తూ ఈ టీమ్స్ను ఎంపిక చేయడం జరిగింది. ఇదంతా మీకు మీ
అంటే ఆంధ్ర ప్రీమియర్ లీగ్, తద్వారా ఆంధ్ర ఐపీఎల్, తర్వాత ఆంధ్ర టీం, తర్వాత ఇండియా టీం, ఇలాంటి పెద్ద టీములకు మీరు పార్టిసిపేట్ చేయడానికి మేము తీసుకుంటున్న చొరవగా మీరందరూ భావించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. కొంచెం అట్లా చరిత్రలోకి వెళ్ళిపోతే అయిపోయి ఎంత దూరం వచ్చినాము అని ఆలోచన చేయాలా. 25 సంవత్సరాలు అవుతా ఉంది ఈ స్థలం కొని, ఈ క్యాంపస్ అనంతపూర్ జిల్లాలో క్రీడారంగంలో స్పోర్ట్స్కి సహకరిస్తాము అని చెప్పేసి 25 సంవత్సరాల కింద ఈ స్థలం కొన్నాం. అప్పుడు ఈ గ్రౌండ్ మొదట్లో ఉండింది, గడ్డ ఏం లేదు, సింపుల్ గ్రౌండ్ ఒకటే. ఆ గ్రౌండ్ మొదలు పెట్టినాము. చాలామంది అన్నారు అప్పుడు, ఏంది రబ్బా మంచిగా ఫెరర్ ఏదో ఊరు బయట ఏదో స్థలం కొని ఏదో స్పోర్ట్స్ అంటే అసలు ఎవరు వస్తారు వీటికి, ఏం జరుగుతుంది అని చెప్పేసి చాలా అనుమానాలు ఉంటాయి. వాళ్ళందరికీ నేను ఏం చెప్పలే, చూస్తారు, ఈరోజు చూస్తూ ఉన్నారు ఈడ ఏమేం జరుగుతూ ఉంటుందో, ఎంత జరుగుతూ ఉంటుందో, ఎంత ఉపయోగమో మన జిల్లాలో మన క్రీడాకారులకి ఎంత ఉపయోగమో ఈ స్థలం. తర్వాత ఆ గ్రౌండ్ అది కూడా పూర్తి గ్రాస్ అనుకోలే, పిచ్చోటేసినాం. తర్వాత వర్షాలు పడి మట్టి అంతా వెళ్ళిపోతుంటే మట్టి పోవాలని చెప్పి గడ్డేస్తాంలేని గడ్డేసినాం. అట్లా గ్రౌండ్ కట్టాలని కాదు, వర్షానికి తట్టుకోవాలని గడ్డేసినాం. అట్లా తయారైంది గ్రౌండ్. నేను 2004లో మొదటి రంజీ మ్యాచ్ జరిగింది అక్కడ. మరి 2000లో రూరల్ క్రికెట్ టోర్నమెంట్ ఒకటి స్టార్ట్ అయింది. 2000లో 15 సంవత్సరాలు జరిగింది. అది జిల్లాలో ఉన్న క్రికెటర్స్కి ఒక అవకాశంగా ఉండింది. దాంట్లో నుంచి చాలామంది ప్లేయర్స్ రావడం జరిగింది. నిదానంగా ఒక్కొక్క టోర్నమెంట్ ఇంకోటి, తర్వాత ఎన్సీఏ, ఇంకోటి ఏసీ, అన్ని రకరకాలుగా ఒక్కొక్క అడుగు వేసుకుంటా వచ్చినాం. తర్వాత ఈ గ్రౌండ్ ఇట్లా ఉండే, ఎప్పుడూ అనుకోలే ఇట్లా ఉంటుందని చెప్పి. కేవలం ఒక 15 నుంచి 30కి వచ్చి 30 నుంచి మొత్తం గ్రౌండ్ అంతా అయిపోయింది. సో ఇంకా ఎక్కువ అవకాశాలు మన అనంతపూర్ క్రికెట్కి వస్తాయి, ఫెసిలిటీస్ ఉంటాయి. దాంతోపాటు ఈరోజు మోస్ట్ రీసెంట్ కొత్తగా స్టెప్ వేయడం ఈ టోర్నమెంట్ అనంతపూర్ లీగ్. దీంట్లో ముఖ్యమైన విషయం ఏమంటే కేవలం ప్లేయర్స్ అసోసియేషనే కాకుండా మన ఊర్లో ఉన్న నాన్ క్రికెటింగ్ అసోసియేషన్లు లేని, తర్వాత ఫ్రాంచైజీస్ ద్వారా అనంతపూర్లో ఉన్న ప్రజలు కూడా భాగస్వామ్యం తీసుకోవడము, టీమ్స్ తయారు చేయడము, ఓనర్షిప్ రావడము, లైక్ ఐపీఎల్ ఉన్నట్లు. సో ప్రతిసారి నేను ఒకసారి కూర్చొని చూస్తే ఈ 25 సంవత్సరాలు ఎంత నీట్గా కనపడతారు. దీంట్లో ప్రతి ఒక్కరు ఎంతోమంది కృషి చేసినారు ఈ స్పోర్ట్స్ ప్రోగ్రామ్ జనరల్గా, క్రికెట్లో కూడా. సో వారందరికి కూడా నా కృతజ్ఞతలు. తర్వాత ఈ ఫ్రాంచైజ్ ఓనర్స్ కూడా ముందుకు రావడము, టీములు తీసుకోవడము చాలా పెద్ద బాధ్యత, ముఖ్యమైన బాధ్యత కూడా. ఆర్డిటి ఎప్పుడు మన సొసైటీలో, సమాజంలో స్పోర్ట్స్ కల్చర్ తీసుకొని రావాలనే ఉద్దేశం అందరిలో. స్పోర్ట్స్ కల్చర్ అన్నమాట, కేవలం ఏదో ఆడటం పోవడం కాకోకుండా ప్రతి ఒక్కరూ దాంట్లో భాగంగా ఉండాలా, ప్రతి ఒక్కరిది పాత్ర ఉండాలని చెప్పేసి. సో ఇదొక మన జిల్లా ప్లేయర్స్కి, సౌత్లో ఉన్న ప్లేయర్స్కి మొదటి టార్గెట్గా ఉండాలన్నమాట ఇది. దీని తర్వాత మన ఆంధ్ర క్రికెట్ లీగ్ దాంట్లో పోవాలని, దాని తర్వాత యూ హ్యావ్ ద నెక్స్ట్ లెవెల్. క్రికెట్ చాలా మారిపోయింది, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. డూ యువర్ బెస్ట్ అండ్ ఆల్ ద బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్.
వాళ్ళు కాదు